కాంగ్రెస్ పార్టీ అంటేనే స్వేచ్ఛతో కూడుకున్నది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్యానికి మారుపేరుగా ఉండేదే కాంగ్రెస్ పార్టీ. నాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి తెలంగాణ ఉద్యమకారుల నుంచి మొదలు పెడితే ప్రశ్నించే గొంతుకలుగా ఉన్నటువంటి ప్రజల పక్షాన ఉన్నటువంటి పత్రికలు కానీ, టీవీ ఛానళ్లు కానీ, జర్నలిస్టులను కానీ అణిచివేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన వల్ల తెలంగాణ రాష్ట్ర సమితి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అందించినటువంటి పరిస్థితి వల్ల మనం చూస్తా ఉన్నాం. మేము ఈ వేదికగా బీఆర్ఎస్ నాయకులకు ఒక్కటే హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. పదే పదే మాట్లాడుతూ ఉన్నారు, అయిపోయింది ఇక రేవంత్ రెడ్డి గారి పని అయిపోయింది, రేవంత్ రెడ్డి గారు జాగ్రత్తగా ఉండాలి, ప్రభుత్వం కూలిపోతా ఉన్నది. ఏం తమాషాలు చేస్తున్నారా మీరేమన్నా? ఒక రైతు బిడ్డ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయితే చూడలేకుండా ఇవాళ కుట్రలు బన్నితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈపులు బలగొడతారు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఇంకొకసారి ఎవరైనా సరే ఈ ప్రభుత్వం కూలిపోతుందని మాట్లాడితే మంచిగా ఉండదు. ఇదే చివరి హెచ్చరిక. ఓకే, థ్యాంక్ యూ. మీ అందరి మీద కూడా రిప్రెషన్ ఉండే స్వేచ్ఛ వాయువులుగా మీరు కూడా వాళ్ళు ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి వాళ్ళకి అనిపిస్తా ఉన్నది. మీకందరికి స్వేచ్ఛ ఇస్తుంటే పాపం ఓర్చుకోలేని కేటీఆర్ గారు కొనసాగిస్తా ఉన్నాడు. కడుపు మండుతా ఉన్నది.